మహేష్ దాన్ని ఒక ఇచ్చి ఆహ్వానిస్తాయని. అలాగే వెంకటలక్ష్మి గారు జనసేన రాష్ట్ర కార్యదర్శి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంటసాల వెంకటలక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. బొకే ఇచ్చి ఆహ్వానిస్తారని. దయచేసి ఎదురునోడంలో వెనకాల కూర్చోవడం ఎదురునోడంలో మన కొల్లేరు నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మన ఉమ్మడి అభ్యర్థి ఎదురూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామని వారికి మహేష్ బుకేతో ఆహ్వానిస్తారు. కొత్త సాంసదాలు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో రంగారావు గారు అందరూ కూడా మహేష్ కుమార్ గారిని ప్రభాకర్ కూడా కొత్త మహేష్ కుమార్ గారిని కలవడానికి వచ్చారండి. ఈ మధ్యకాలంలోనే తిలక్ గారు భార్య ఆయన యొక్క కార్యకర్తలతో ఇక్కడికి వచ్చి చేరడం జరిగింది. మన తెలుగులో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ముందుగా దండ ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఖాళీ చేయాలమ్మా. చంద్రబాబు నాయకత్వం, ఎంతమంది ప్రభాకర్ గారి నాయకత్వం చేయాల్సింది. నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాడు. సభను ఉద్దేశించి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అదే భారతీయ జనతా పార్టీ మొన్న ఎలక్షన్ లో 75 ఎమ్మెల్యేలు గెలిచింది, 20 మంది ఎంపీలు గెలిచింది. ఏ రకంగా పనిచేస్తే ఆ రకంగా భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్ళుగా ఎంతో క్రమశిక్షణ తెలుసుకోవాలి. మరి ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు మన బలం ఇక్కడ చూపిస్తాం కాదు, గ్రామాల్లో మీ అందరం కూడా గట్టిగా పనిచేసి మరి నేను చెప్తా ఉన్నాను, ప్రతి కార్యకర్త కూడా మనం ఒక 50 మంది ఓటర్లు ఐడెంటిఫై చేసుకోండి. మరి మీ లిస్ట్ లో రాసుకోండి వరుసగా. ఆ 50 మందిలో ఎవరు మనకు ఓటేస్తారు, ఎవరు ఏరనే 50 నియోజకవర్గాల నుంచి తరలించుకొచ్చారు. భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి మీకు పథకాలు తీసేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న స్కూల్ కూడా సెలవులు ఇచ్చి ఆ బస్సును ఉపయోగించుకొని చేసిన సభ. ఈ సభ ముఖ్యంగా చేసిన ఈ అమూల్ బేబీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం నుంచి తరలించడానికి అలాగే సిద్ధంగా ఉండమని డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారి తరపున మేము జనసేన పార్టీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ దెందులూరు నియోజకవర్గంలో చిత్రగా ప్రభాకర్ గారి విజయాన్ని మేమే బాధ్యతగా తీసుకొని ఇలా ప్రధాన పాత్ర పోషించి ఈ అబ్బాయి తల్లిని ఈ అమలు బేబీ ఈ లండన్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొడతాకి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రోజు మన
సంబంధించిన కొల్లేరు గ్రామాల్లో మరి ఇంతవరకు కూడా గత ప్రభుత్వంలో మరి మాగంటి బాబు గారు ఉన్నప్పటి నుంచి కూడా కొల్లేరు నాయకులతో ఎన్నో ఉద్యమాలు చేసేటువంటి డాక్టర్ ఘంటసాల వెంకటేశ్వర గారు మన అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ పేరు ఏ లంక గ్రామాల్లో కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే మీరు ఇక్కడ ఉన్న ఎవరైతే ఎంపీ అని పేరు అడిగితే కనీసం తెలియని పరిస్థితి ఈ రోజు మన పార్లమెంట్ లో ఉంది. అవునా కాదా? మీకు ఎవరికైనా కోటగిరి శ్రీధర్ అనే వ్యక్తి తెలుసా? అంటే కేవలం వీళ్ళు పదవులు తీసుకొని ఆ గాలి ఊపులో గెలిచిన గాలి మనుషులు తప్పించి ఈ యొక్క ఎంపీ ఎప్పుడు కూడా ప్రజల సమస్యపై కానీ ఏ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం కొల్లేరు సమస్యపై కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్ లో ప్రస్తావించిన దాఖలు లేదు. మరి రేపు రాబోయే రోజుల్లో కొల్లేరు సమస్యని కొల్లేరు గ్రామ ప్రజలందరూ కూడా డాక్టర్ ఘంటసాల వెంకటేశ్వర గారు హామీ తీసుకొని ఇక్కడ ఉన్న పుట్ట మహేశ్వర గారు చదువుకున్న వ్యక్తి, ఆయన సమర్థుడు. రేపు రాబోయే రోజుల్లో మనకు కొల్లేరు సమస్యని ఆయన తీసుకెళ్లి పార్లమెంట్ లో ప్రస్తావిస్తారు, మన సమస్యను తీరుస్తారని చెప్పి ఘంటసాల వెంకటేశ్వర గారు ఇప్పటికే గ్రామంలో నాయకుల్ని పెద్దల్ని కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పార్లమెంట్ లో చంద్రబాబు ప్రభాకర్ గారు నియోజకవర్గం చేరాక గెలిపించడానికి ప్రధాన బాధ్యత తీసుకున్న ఘంటసాల వెంకటేశ్వర గారు, అలాగే ఈ పార్లమెంట్ కి సంబంధించి కూడా పుట్ట మహేష్ యాదవ్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించే బాధ్యత కూడా డాక్టర్ ఘంటసాల వెంకటేశ్వర గత ప్రభుత్వం చేసిన అవినీతిని, ఈ అరాచకాల్ని, ఈ అమలు గారి అబ్బాయి చౌదరి ఏ రకంగా అయితే ఈ అక్రమాలకు పాల్పడ్డాడో ఆ కొల్లేరులో ఉన్నటువంటి కూడా ప్రతిదీ కూడా బయటికి తీయడానికి డాక్టర్ ఘంటసాల వెంకటేశ్వర గారి కంకణం కట్టుకుని ఉన్నారని ఈ అమలు గారి అబ్బాయి చౌదరికి ఈ విస్తృత సమావేశం సాక్షిగా మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న డాక్టర్ ఘంటసాల వెంకటేశ్వర గారు చంద్రబాబు ప్రభాకర్ గారిని అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇటు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ మోడీ గారికి కూడా బహుమతిగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సభకి ఉమ్మడి పార్టీ అభ్యర్థులైనటువంటి మన నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మా తమ్ముడు ప్రభాకర్ గారు, అలాగే ఇంకో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన పుట్ట సుధాకర్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జనసేన అలాగే బీజేపీ సభ్యులందరికీ కూడా మనవి చేసుకున్నది ఒకటే, ఈ రోజున ఏదైతే ఎంత ఉత్సాహంతో మనం సభ జరుపుకుంటున్నామో రానున్న రోజుల్లో కూడా ఇలాగే మనందరం ఏ కార్యక్రమం ఉన్నా కూడా వచ్చి తర్వాత చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిలుపు మీదకు మన అందరం కూడా ఉమ్మడి అభ్యర్థుల్ని ఏదైతే ఈ రాష్ట్రంలో గెలిపించుకోగలుగుతామో అక్కడ మన ముఖ్యమంత్రిగా ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీగా స్టూడెంట్ వింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకునే ఉన్నారు. ఇప్పుడు మా తెలంగాణ వైఎస్ఆర్సీ పార్టీకి ఎంతో కృషి చేశారు. ఆయన కోసం మన చంద్రబాబు ప్రభాకర్ గారి కోసం వైఎస్ఆర్సీపీ నుండి ఉమ్మడి టీడీపీలోకి నేను ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి మండల స్థాయిలో కాదు నియోజకవర్గ స్థాయిలో ఎంతమంది అయితే ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ ఎవరున్నారో మన చంద్రబాబు ప్రభాకర్ గారికి పరిచయం చేసి ప్రతి ఒక్క ప్రత్యేక మెజారిటీతో గెలిపిస్తానని మా సెలవు తీసుకున్నాను. తమ్ముడు పుట్ట మహేష్ యాదవ్ గారికి అలాగే చంద్రబాబు నియోజకవర్గ
ఉమ్మడి అభ్యర్థి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి విప్పుగా చేసి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎన్నో పోరాటాలు చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి వేదికగా ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున జనసేన పార్టీ తరఫున 3 పార్టీల తరఫున కూడా మీ అందరికీ నమస్కారాలు. అలాగే ఈ రోజే మరి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు. అలాగే నిన్న కూడా మా జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం నుంచి కూడా 100 మంది ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు తట్టుకోలేక ఇన్నాళ్ళు సంక్షేమ పథకాలు తీసేస్తామని లేకపోతే ఏదో మీకు అవి కట్ చేస్తాము లేకపోతే కేసులు పెడతామని భయోందనకు గురై బయటకు రాలేకపోయాము. ఈ రోజు వైసీపీ నుంచి విముక్తి చెంది ఈ రోజు బయటకు వస్తున్నామని చెప్పేసి చాలా మంది కూడా జనసేన టీడీపీ బీజేపీలో కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి అందరికీ కూడా స్వాగతం. అలాగే చేరుతున్నారు, మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కక్ష సాధింపులు చర్యలు చేయడానికి సిద్ధంగా లేం. వైఎస్ఆర్సీపీ చేసినట్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన అమరావతి రాజధాని మేమెందుకు ఇవ్వాలనో లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ ని వాళ్ళు శంకుస్థాపన చేసిన దానికి మేమెందుకు ఓపెన్ చేయాలనో లేకపోతే కొల్లేరు ప్రాంత సమస్యని మేమెందుకు తీసుకెళ్లాలనో వాళ్ళంతా కక్ష సాధింపుల చర్యలతోటి వాళ్ళు ఏ పని కూడా చేయకుండా ఈ రోజున చేశారు. కానీ మేమైతే కనుక ఉమ్మడిగా మీకు హామీ ఇస్తున్నాం, మేము ఎప్పుడు కక్ష సాధింపుల చర్యలకు చేయడానికి సిద్ధంగా లేం. మాతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే కాదంటే ఎదురొచ్చే వాళ్ళకి ఎదురు దెబ్బ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ రోజు మీరందరూ పేపర్ చూసుంటారు, వృద్ధాప్య అమ్మలక పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. హైకోర్టు కూడా వెళ్ళారు, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎందుకని వాలంటీర్లతోటే పంచాలని మీరు అనుకుంటున్నారు? దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వటం లేదు కదా, మీరెందుకు దాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్పేసి కేసు కొట్టేసిన సంగతి ఈ రోజున మీరు అన్ని పేపర్లోనూ చూశారు. కానీ దాన్ని కూడా వక్రీకరిస్తూ మంచాల మీద ఉన్నటువంటి ముసలి వాళ్ళని అలాగే వృద్ధుల్ని కూడా 4 మోసుకెళ్తున్నట్టుగా మోసుకెళ్తూ వాళ్ళు ఎంత రాజకీయం చేస్తున్నారో ఎంత కుట్రపూరితంగా చేస్తున్నారో ఒక్కసారి మనం అందరం గ్రహించాలి సోదరులారా. ఎందుకంటే ఎలాంటి రాజకీయాలు చేయడానికైనా సిద్ధం వీళ్ళంతా. ఎందుకంటే నేర చరిత్ర కలిగినోడు, 16 నెలలు జైలు నుండి వచ్చినోడు, బాబాయిని చంపినోడు, చెల్లెని రోడ్డు పాలు చేసిన వాడు ఇంతకంటే ఏం చేస్తాడు? ఇలాంటి కుట్ర రాజకీయాలు హత్య రాజకీయాలు తప్ప ఇంకేం చేయగలడు? ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి ఇంకా ఎప్పుడు కూడా మాజీగానే మిగిలిపోతాడు. తర్వాత మొత్తం తిహార్ జైలు, సెంట్రల్ జైలు లాంటి జైలుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ రోజున ఇలాంటి కుట్రలు చేయడానికైనా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఈ రోజు ఆయన సిద్ధపడుతున్నాడు. మిత్రులారా, ఈ రోజున మనమందరం కూడా వాటిలన్నింటినీ వెనక తిప్పాల్సిన ఆసమనం ఈ రోజున వచ్చింది. ఎందుకంటే ఈ రోజున పార్టీల పరంగానో కాదు, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఈ రోజున మనమందరం కూడా ఈ సైకో పాలన అంతమొందించాలి. లేకపోతే కనుక మనమంతా కూడా ఇబ్బంది పడతాం. మనం ఎలాగో ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. మన తరాల వాళ్ళు మన బిడ్డల కన్నా మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా, మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, అన్ని సమస్యలు తీరాలన్నా సరే మనమందరం కూడా కంకణం కట్టుకొని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన ఈ రోజున పుట్ట మహేష్ యాదవ్ గారిని కానీ చింతమనేని గారిని కానీ అలాగే మన అభ్యర్థులు ఎక్కడున్నా సరే మనం గెలిపించుకోవాల్సిన పరిస్థితి మన అందరి మీద ఉంది. అంతేకాదు ఇంతకు ముందు చెప్పినట్టుగా కొల్లేరు ప్రాంతం అనేది ఏ పరిధిలో ఉందంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇక్కడ చూస్తే ఈ మీటింగ్ కి ప్రతికోళంక నుంచి, గుడివాకలంక నుంచి, చింతపాడు నుంచి, శ్రీపాడు నుంచి, ఒడ్డుగొడు నుంచి, గుడిపాడు నుంచి, జైపూర్ నుంచి ఇలా కొల్లేరు ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలను ఉన్న పెద్దలందరూ వచ్చారు. దేనికంటే చెప్పనా? ఎందుకంటే గతంలో మాగంటి బాబు నాయకత్వంలో ఇక్కడ ఉన్న మరి గంటసాల పెద్దరాజు గారు కానీ వేదిక మీద ఉన్న జడ్పీటీసీ సై సత్యనారాయణ గారు కానీ వాళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఢిల్లీ పలుమార్లు వెళ్ళాము. ఆ రోజు కనీసం మాట్లాడటం అన్నా సాగింది. కానీ మరి గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి ఎవరికైనా తెలుసా? కోటకేని శ్రీధరరావు అసలు మన కొల్లేరు లంకల్లో ఆయన పేరునే ఉన్నామా? ఎప్పుడైనా మన కొల్లేరు సమస్య గురించి ఏనాడైనా మాట్లాడా? ఏనాడు మాట్లాడలేదు. నేను
నేను చెప్తున్నాను, మేము మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది. మేము అడిగే సమస్యలు కానీ మా పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి కానీ ప్రతి దాంట్లో కూడా మాకు అవకాశం వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కూడా అడుగుతున్నాను. ఈ రోజున ఈ సైకో పనులు ఖచ్చితంగా పాల్గొనడానికి మనమందరం కూడా చేయాలి. మరి రాష్ట్ర ప్రయోజనాల గురించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో జత కట్టారు. ఆ రోజున అంత పెద్ద వయసుని కూడా చూడకుండా ఆయనకి జైలుకి పంపించినటువంటి ఈ సైకో, ఎందుకంటే నేను జైలుకి వెళ్ళి వచ్చాను, నేను నేరస్తుగా ఉన్నాను, ఏ మచ్చాలేని వాడిని కూడా జైలుకి పంపించాలని కుట్రపూరితంగా చేసినవి పవన్ కళ్యాణ్ గారు గ్రహించి ఆ రోజు పొత్తు ధర్మంగాను అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కొంచెం తగ్గి సీట్ల విషయంలోనూ అన్ని రకాల విషయంలోనూ తగ్గి మేము చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మీ అందరికీ, మనము పార్టీతో నడుస్తున్నాము కానీ పక్కన కాదు. ఈ రోజున టీడీపీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, పక్కన ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళు మనము ఒకటే, వాళ్ళకి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఈ రోజున మాకు మీకంటే తక్కువ శాతం ఉండొచ్చు, కానీ ఎంత పర్సంటేజ్ తోటి ఆ రోజున ఓటమి పాలయ్యారంటే 2% తోటి టీడీపీ అధికారంలోకి రాలేదు. మాకు గతంలో 7% వచ్చింది, ఇప్పుడు 20% మా జనసేన పార్టీ నుంచి ఉంటుంది. గెలుపు ఓటములు నిర్ణయించేది మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మాకు ప్రాధాన్యత ఉండాలి. మా నాయకుడు ఏమన్నా తగ్గుండొచ్చు కానీ మా జనసైనికులు కానీ పార్టీ నాయకులు కానీ మా వాటా మేము అడిగి తీరుతాం. మా కోరికలు మేము నెరవేర్చుకుంటాం, మిమ్మల్ని గెలిపిస్తాం, అసెంబ్లీలో నిలబెడతాం, పార్లమెంట్ లో నిలబెడతాం, అలాగే మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని వాటాలు మాకు కావాలని చెప్పేసి కూడా మేము ఈ వేదికగా ఎంపీ అభ్యర్థి గారిని కానీ అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గారిని కూడా మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. పెద్దలకి, ఎమ్మెల్యే క్యాండిడేట్ చింతమనేని ప్రభాకర్ గారికి, జనసేన ఇన్ఛార్జ్ వెంకటలక్ష్మి గారికి, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విక్రమ్ కిషోర్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, బీజేపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడ కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం, ఇవాళ అలాగే యువతకి ఉద్యోగాలు రావడం, మహిళలకి రక్షణ ఉండడం, అలాగే రోడ్లు బాగుండడం, అందరూ సంతోషంగా ఉంటే అది అభివృద్ధి అంటే. ఇవాళ ఈ గవర్నమెంట్ చూస్తే, ఈ గవర్నమెంట్ ఎక్స్ గవర్నమెంట్ ఇది, ఈ గవర్నమెంట్ ఎక్స్ గవర్నమెంట్ చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏం లేవు. యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వరుసలు వెళ్ళిపోతున్నారు. కర్ణాటకో, ఆంధ్రాకో, తమిళనాడుకో, అట్లా మహారాష్ట్రకో, ఢిల్లీకో ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి పట్టింది ఇవాళ. అలాగే ఇవాళ మనము ఇక్కడ మన రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ కూడా, మన ఆస్తులన్నీ కూడా అంటే గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా బ్యాంకుకి అప్పిచ్చేసారు. అప్పించి ఎంతో అప్పు చేసేసారు. ఇవాళ ఈ అప్పు తీర్చాలంటే ఎంత కష్టం అంటే, ఇవాళ మనం కూడా ఆరోగ్యశ్రీలో హాస్పిటల్ జాయిన్ అయితే మన కిడ్నీలు కూడా అమ్మేస్తారు. ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ మన పాస్బుక్లు ఉన్నాయి, మన ఆస్తుల పైన పాస్బుక్ ఇస్తారు రిజిస్టర్ ఆఫీస్లో. ఇవాళ పాస్బుక్ మీద ఎవరి ఫోటో ఉంటుందండి? జగన్ ఫోటో ఉంటుంది. ఇవాళ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, జెరాక్స్ డాక్యుమెంట్స్ ఇస్తారు. జెరాక్స్ డాక్యుమెంట్స్ ఇస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే మన భూమి మన దగ్గర ఉన్నట్లు ఆధారం. మనము మన భూమి ఎవరికైనా అమ్మాలంటే, మనకు కొనేటోడు ఉంటే, మన రేటు గిట్టుబాటు రేటు ఉందంటే అమ్మేస్తాం. ఇప్పుడు అట్లా కాదంట.
ఇప్పుడు అట్లా కాదంటన్నా, ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఒక మనిషిని పెడతాడు. అతని పేరు ఏంటంటే TRO అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. రిజిస్టర్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇంకొకడు ఉంటాడు. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఈ భూమి అమ్ముకుంటున్నానంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కొనుక్కుండేటోడు పిలుచుకుంది. అక్కడ ఏం చేస్తారు, న్యూస్ పేపర్ వేస్తారంటే ఎవరు ఈ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ వేస్తే ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే అంటే ఈ గవర్నమెంట్ లో ఎవరైనా ఉండేటోళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తే ఆ భూమిని ఇంకా మీరు అమ్మలేరు. ఇంకా భూమి వెళ్ళిపోతుంది. ఎవరికి వెళ్తుంది ఈ భూమి? గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మీరు తెలుసుకోండి అన్న, మీకు అందరికి చెప్తున్నా, నేను చదువుకున్నోడిని. మీకు అందరికి ఎందుకు చెప్తున్నా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, డబ్బులు దోచుకోవడానికి ఉన్నాడు ఇక్కడ. ఒక్కసారి సీఎం కాకుండా ముందు కూడా డబ్బులు దోచుకున్నాడు. ఇప్పుడు లాస్ట్కి రైతు భూములను కూడా బ్యాంకుకి అప్పించేయాలని రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు ఆస్తులు పెట్టేశాడు, గవర్నమెంట్ ఆస్తులు. ఇంకా ఇంకొక 5 ఏళ్ళు నడపాలంటే గవర్నమెంట్ భూములు బ్యాంకుకి ఇచ్చేసామని రెడీ చేసుకున్నాడు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, మన భూమి మన ఆస్తి అమ్మడానికి అర్హత లేదన్నా. కొనేటోడు ఉంటే మనం అమ్మగలుగుతాం కదా, కొనేటోడు ఉంటే అమ్మలేమా? అమ్ముతాం కదా. గవర్నమెంట్ ఎవరండి మనం అడిగి మనం అమ్మడానికి? మీ అందరికి ఒక మాట చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. ఇతనికి ఏమన్నా ఓటు వేస్తే మీ భూములు నెక్స్ట్ టైం వెళ్ళిపోతాయి. ఎవరికి వెళ్తాయి? బ్యాంకులకి అమ్మేస్తారు. బ్యాంకులకి అమ్మేస్తే మీ భూములు కాదు, ఇంకా బ్యాంకుల భూములు అయ్యి. మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇదెంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఉండే సమస్యలు కాకుండా కొత్త సమస్య ఇది వస్తే మీ భూముల మీద కన్నేసేసాడు ఇప్పుడు వచ్చి. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపియండి, అన్నని ప్రభాకర్ అన్నని గెలిపియండి, నన్ను సైకిల్ గుర్తుకేసి నన్ను గెలిపియండి. నేను చదువుకున్నా, ఇంజనీరింగ్ చేస్తా, అలాగే తెలుగు మాట్లాడగలుగుతా, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, కన్నడ మాట్లాడగలుగుతా, తమిళ్ మాట్లాడగలుగుతా. మళ్ళీ మీ సమస్యలన్నీ కూడా నేను పార్లమెంట్ లో నా గొంతుని పెడతా. మీ అందరికి అందిస్తున్నా, మీ ప్రాబ్లం ఏమైనా ఉందండి పార్లమెంట్ లో నా గొంతుని పెడతా. ఈసారి నా ఆశీర్వదించండి. అందరికీ ధన్యవాదాలు. జంగులూరు నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో 3 పార్టీల నాయకుల యొక్క కలయిక సమావేశ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు విక్రమ కిషోర్ గారికి, జంగులూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటలక్ష్మి గారికి, మన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి 4 మండల పార్టీ అధ్యక్షులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, సమన్వయ కమిటీ సభ్యులకు, సీనియర్ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక కింద ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ, జనసేన వారు, బీజేపీ వారు అందరికీ కూడా ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈనాడు మహేష్ యాదవ్ గారిని పరిచయ కార్యక్రమం తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మనము బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయటం, మన యొక్క పార్టీ యొక్క
ఎన్డీఏ సిద్ధాంతాలను తెలియజేయటం, ఇంటింటికి తిరగటం, సూపర్ 6 అంటే ఏంటి, సూపర్ 6 ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాబోయే రోజుల్లో ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నాం అనేది కూడా తెలియజేయడం మనందరి యొక్క బాధ్యత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు అనేక మాటలు చెప్పి, నవరత్నాలను చెప్పి, దొంగ ముద్దులు పెట్టి ఒక దోపిడీదారుడు, ఒక నేరస్తుడు, ఒక క్రిమినల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాల్పడుతుందో దానికి ఆంధ్రప్రదేశే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో విఫలమయ్యారు, ఎక్కడ ఎదరకపోయినటువంటి పాపాన పోలేదు. ఈనాడు ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నమైంది. రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది. ఈనాడు కొద్దిగా ఓపిక పట్టకపోతే చాలా ప్రమాదం. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, 2 నెలలు ఆగండి, 2 నెలలు ఉంచుకోండి, నా మాట వినండి. ఈనాడు మనం చూస్తున్నాం ఏ రకంగా అధికారంలోకి వచ్చే వరకు నమ్మబలికాడు, మాయమాటలు చెప్పాడు, మోసానికి గురి చేశాడు. మనం 3000 పెన్షన్ అంటే ఆయన కూడా 3000 పెన్షన్ ఉన్నాడు. మనం ఇస్తానంటే ఈ అమాయక ప్రజలు నమ్మలా, ఇచ్చాడు. మొన్నంటే జనవరి నెలలో మొండా మొత్తానికి సిద్ధంగా ఉన్న తర్వాత మొండా చేసేటప్పుడు 3000 కలిగాడు. అంటే మని మా అమ్మలు కానీ, తాతలు కానీ, మన అక్కలు కానీ, మన చెల్లెళ్ళు కానీ, నిర్భాగ్యమైనటువంటి వాళ్ళు కానీ, అన్ని విధాలుగా నిస్సాయమైనటువంటి వాళ్ళు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తాడని పగటి కళ్ళగన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఎవరు మొన్న జనవరి నెలలో, సంక్రాంతి నెలలో ఎన్నికలు వస్తున్నాయి కదా అని 3000 ఇచ్చినటువంటి మాట నిజం కాదా అని అడుగుతున్నాం. ఆనాడు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలా, నేను పెంచుకుంటా వెళ్తాను, 5 ఏళ్ళు పెంచుతా, 5 ఏళ్ళకు 3000 ఇస్తానని ఆ కొండ కోత ఆ రోజు కుయ్యాలి కదా అని అడుగుతున్నా. అవునా కాదా? ఈ విషయాలన్నీ కూడా మనం జనానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క పెన్షనే కాదు, అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఏం చేశాడు, ఇంట్లో ఒకరికి ఇస్తాడట. 300 కరెంటు బిల్లు కాదు ఎవడట, ఏసీలుంటే వాడికి రాదు. వాడు ఏదైనా ట్రాక్టర్ కొనుక్కుని కిరాయికి కొనుక్కుంటే ట్రాక్టర్ వాడి పేరుంటే వాడికి రాదు. 6 కిరాయి కొనుక్కుంటుంటే వాడికి ఇవ్వడం ఏంటి? ఆనాడు ఎందుకు చెప్పడం? ఆనాడు అమ్మఒడి మీ ఇంట్లో ఒక పిల్లకో పిల్లడికో ఇస్తా, ఇద్దరికే ఇవ్వలేను అని ఎందుకు చెప్పలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఈ విషయాన్ని గమనించండి. ఈనాడు రైతు ధాన్యం పండిస్తే కొనేటువంటి నాదులు లేడు, కొంటే డబ్బులు ఇచ్చేటువంటి దిక్కు లేదు. ఈనాడు పంటకి గిట్టుబాటు ధర లేదు. ఈ విధంగా అన్ని విధాలా కూడా అన్ని వర్గాన్ని కూడా సర్వనాశనం చేశాడు. మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి వాడిని అడగాలి. ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహాన్ని, దోపిడీని తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మీరు గమనించినట్లయితే రహదారులన్నీ పోయినాయి, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి కుట్టుబడింది. గెలిచినటువంటి ఎంపీటీసీలు పనికి మాలిన వాళ్ళగా మిగిలిపోయారు. నేను ఎంపీటీసీల గురించి మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వల్ల మాండలిక వ్యవస్థ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గ్రామాల్లో తీసుకొచ్చి తద్వారా రాజకీయాన్ని గ్రామానికి, మండలానికి తీసుకువెళ్ళి గ్రామాలే ఆయుపట్టని చెప్పి కళలు ఉన్నటువంటి మహనీయుడి యొక్క కళల్ని నడి రోడ్డులో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఈనాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ లో ఈ చంద్రనూరు గ్రామంలో ఈ మేజర్ పంచాయతీలో ఒక ఎస్సీ మహిళ గెలిస్తే ఈనాడు కనీసం సున్నం వర్గానికి కూడా డబ్బులు లేక అవస్థపడేటువంటి జగదారుణ పరిస్థితుల్లో ఈరోజు ప్రారంభం. నేను మచ్చు కోసం ఎందుకు చెప్పా, ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, తెలుగుదేశం వారు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సర్పంచ్లే. కానీ గెలిచిన రోజున గెలిచిన వాడు ఆనందపడ్డాడు, ఓడిన వాడు ఓడిపోయిన రోజున ఏడ్చాడు. కానీ గెలిచిన వాడు రోజు 3 సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నాడు. పంచాయతీ మెంబర్కి విలువ లేదు, ఒక వార్డు మెంబర్కి గౌరవం లేదు, ఒక ప్రెసిడెంట్కి గౌరవం లేదు, ఒక ఎంపీపీకి గౌరవం లేదు, ఒక ఎంపీటీసీకి గౌరవం లేదు. ఎందుకు ఈ వ్యవస్థలన్నీ అని అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా నువ్వు నీతో పాటు 5 రెడ్డిని పెట్టుకుని 2 జిల్లాలకు ఒక రెడ్డిని పెట్టి డమ్మీని మంత్రులను చేసి తైతక్కలు ఆడతా ఎవరిని పడితే వాళ్ళని అదన్నా ఇదన్నా అని నమ్మబలికి ఈ రోజున కేబినెట్ అనేది ఉందా అని అడుగుతున్నా. కేబినెట్ నిజంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయా అని అడుగుతున్నా. ఈయనంట ఇంగ్లీష్ మీడియం ఈయన పెడితేనే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇంగ్లీష్ చదువుకున్నారు, లేకపోతే ఇంగ్లీష్ తెలియదు. ఈయన చెప్తున్నాడు ఈనాడు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ చెప్పేటువంటి ఉపాధ్యాయులు అసలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు లేక నేషనల్ ఎడ్యుకేషన్ పేరులో పెట్టి స్కూల్స్ మూసేశాం. ఎన్ని స్కూల్స్ మూతపడిపోయినాయి. ఆనాడు నిరుద్యోగ ఉపాధ్యాయులు వృత్తిలో చదువుకుని డిఎస్సి కోసం బిఎస్సి బీఈడి ఎంఈ బీఈడి చేసి 2nd గ్రేడ్ చేసి కళలు కంటుంటే వాళ్ళు నేను వస్తా, నేను డిఎస్సి చేస్తా. ఒక్క టీచర్ పోతున్నా నీ బతుకు 5 సంవత్సరాలు అడుగుతున్నా. కార్మికులకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీ వర్కర్లకు కానీ, ఆయాలకు కానీ నీ ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి నువ్వు ఓట్లు వేయించుకున్నావు తప్ప ఏ వర్గానికైనా మేలు చేశాడా అని అడుగుతున్నావు. ఈ విషయాలన్నీ కూడా మనం వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మీరు గుర్తు పెట్టుకోండి. ఆయన ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన విషయంలో చేస్తానని చెప్పాడు. ఈనాడు ఒక్కటి కూడా ఆయన దశల వారీగా అమలు చేయడం పక్కన పెట్టి దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళాడు. ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? నిండు శాసనసభ సాక్షిగా అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక పేదవాడు మందు బాటల మీద చేయాలంటే కరెంటు షాక్ కొట్టాలని నేను అడుగుతున్నా. నీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని నీ అబ్బ సత్యాలను ఇచ్చి తాగిస్తున్నావా? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఆయన తాగుడు మాన్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ అబ్బ సత్తున్నట్టు కరెంట్ షాక్ కొట్టాలని నువ్వు చెప్తావేంటి? కరెంట్ షాక్ నిజంగా తాగేవాడు కొట్టిందా, నీకు కొట్టిందా? నీకు కొట్టినా వాడికి కొట్టినా. కానీ ఆడ అమ్మకి, కన్న ప్రాణానికి ఆడ అమ్మకి, వాళ్ళ నాయనికి, వాడి కన్న కొడుకి, వాళ్ళ కొన్న కూతురికి, వాడిని నమ్మి చేసుకున్నటువంటి వాళ్ళ భార్యకి కరెంట్ షాక్ కొట్టింది. ఏ విధంగా నువ్వు 80 రూపాయల క్వార్టర్ని 250 రూపాయలు కరోనా టైంలో
ట్రాక్టర్ అమ్ముకుని పనులు చేసుకోవాలా అడుగుతున్నా. ముందు దొరక్క 24,000 అడుగుతున్నా. ఇంటిలో బియ్యం డబ్బాలు కానించి, చెంబులు కానించి, సోపు పలుసులు కానించి, నాంతాళ్ళు కానించి ఇవన్నీ తాకట్టు పెట్టి వాడు వ్యసనానికి బానిసై కుటుంబాలు నాశనమైన మాట నిజం కాదా అని అడుగుతున్నా. ఈ సారా వల్ల ఆనాడు 2019లో నేను ఎమ్మెల్యేగా ఉండగా నా నియోజకవర్గంలో సారా కాయాలంటే వాడు తెలుగుదేశం వాడైనా సరే 1-2 యాకోబు నేను ఏ ఒక్క సారా తయారు చేసేవాడిని కానీ అమ్మేవాడిని కానీ నాని ఒక్కరోజు కూడా బయటకు తీసుకురావా. వాళ్ళ పక్కన నేను కొమ్ము కాయన నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా ఎమ్మెల్యేగా నేను నా నాయకులు నా కార్యకర్తలు నిజాయితీగా ఉన్నా. ఏనాడు ఎంఆర్పి నుంచి ₹2 కూడా ఎక్స్ట్రా ఉన్నా. ఎంఆర్పి రేట్గా డబ్బులు ఇచ్చా. బెల్ట్ షాప్ అంటే తొక్కి పెట్టి నాకేస్తానని చెప్పామని అమ్మాలంటే కూడా అది దొంగతనంగా మీరు అన్నారు తప్ప ఏనాడు ప్రోత్సహించరా గడ్డి తిన్నా. కానీ ఈనాడు మమ్మల్ని అందరూ చేసి ఇసుక 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 అని లేనిపోయిన మాటలు చెప్పి ఈనాడు ఇసుక కేజీ లెక్క అమ్మే పరిస్థితి తీసుకొచ్చావు. టన్నుల లెక్క కాటా పెట్టుకుని ఇసుక కొనుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈనాడు ఇల్లు కట్టుకునేటువంటి పేదవారిని దిగదార్చే మాట నిజం కాదా అని అడుగుతున్నా. ఆఖరి మాట చెప్తున్నా, ఇది ఆఖరి మాట. పాదయాత్ర చేస్తూ ప్రతి వారికి ఇంటి స్థలం ఇస్తాను, కానీ ఆనాడు నువ్వు సెంటు బాగా ఇస్తానని చెప్పరా. పేదవాడు అనుకున్నాడు గతంలో లాగా 3 సెంట్లు స్థలం ఇస్తామేమో అనుకున్నాడు. కానీ ఎవరికైనా 3 సెంట్లు జాగా నా నియోజకవర్గంలో ఇచ్చావా అని అడుగుతున్నా. నువ్వు ఇచ్చే సెంటు బావు అంటే గేదె ఉంటుంది, కోడి ఉంటుంది, కుక్క ఉంటుంది, ఎక్కడ పెట్టి బతుకుతారు రాజ్యాంగం అని అడుగుతున్నా. ఎక్కడ పెట్టి బతుకుతారు? ఓకే, ఏదో నివాస యోగ్యానికి ఉపయోగపడినటువంటి స్థలాలను కొని నీ ఎమ్మెల్యేలు, నీ అధికారులు మీ డబ్బుల దాహానికి స్థలాలు కొన్నారు. కానీ ఎంతమందికి ఇళ్లలో దీపాలు ఇచ్చావు? ఇల్లు పూర్తయి నేను అడుగుతున్నా. నువ్వు ఆనాడేం చెప్పావు? ప్రతి పేదవాడికి రూపాయి పిల్ల ఆడు గొప్ప చేశాడని చెప్పుకుంటున్నావా? చెప్పుకోవాలో తెలియదు. ఈనాడు మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో ఆయన జెండా మోసినటువంటి వాడు వైఎస్ఆర్ నాయకుడు అవ్వచ్చు, కార్యకర్త అవ్వచ్చు, ఏ ఒక్కడైనా ₹1 పిల్లతో మీ ఇల్లు గృహప్రవేశం చేపిస్తున్నా, మీ అన్నున్నాడు, నేను విన్నాను, నేను చూశాను అన్నాడు. ఒక్క ఇల్లన్నా ₹1 పిల్లతో గృహప్రవేశం అయింది అంటే రాజకీయంగా నేనే కాదు, మన ఎంపీ అభ్యర్థి పోటీ చేయడు, జనసేన పోటీ చేయడు, బీజేపీ పోటీ చేయడు, ఏ పార్టీ పోటీ చేయడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క బెంగళూరు కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీవు ₹1 పిల్లతో గృహప్రవేశం పేదవాడికి చేపించాను, ఇచ్చాను, ఇవ్వబోతున్నాను చెప్పితే రాజకీయంగా మేమందరం కూడా నేను అభినందన సభ్యుడి అభినందిస్తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాం. పేదవాడిని వంచాం, పేదవాడిని ఆశతో ఉంటే అన్నం పెడతానని చెప్పి ఇస్తరా కలిసి అన్నం కాకుండా వాడి యొక్క ఇస్తరులో ఇసుక పోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరెవరు కూడా మర్చిపోవద్దు, మీరెవరూ మర్చిపోవద్దు. ఈనాడు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టావు, నీ అబ్బ పేరు పెట్టావు, తప్పు లేదు. నీ అబ్బ పేరు పెట్టుకున్నందుకు మేము బాధపడుతున్నా. కానీ నీ అబ్బ పేరు పెట్టినటువంటి వైఎస్ఆర్, ఓకే 5 నిమిషాలుగా
ఆఖరి నిమిషంలో చెప్పు. మీరు ఈనాడు నీవు ఏ హాస్పిటల్లో అయినా పేరొందినటువంటి హాస్పిటల్లో ఒక్క కాలో చెయ్యో ఇరిగిపోతే తంటి ముఖ ఇరిగిపోతే ఆపరేషన్ తప్ప ఎంతమందికి గుండె ఆపరేషన్ చేయక స్టంట్ లేక నీ కార్యకర్తలు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎన్ని ప్రాణాలు ఎన్ని తాళ్ళు తెంపావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను. నీ చేత కానీ నీకు రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల దోపిడీయే ఒక సిద్ధాంతంగా పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోచాలే తప్ప ఏనాడైనా పేదవాడి యొక్క ఆరోగ్యం గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతున్నా. మన ఏలూరులో ఈనాడు మన ఏలూరు హాస్పిటల్లో పసిపిల్లలు మరణాలు, శిశు మరణాలు, పురుషు నొప్పులతో నీ కూతురునో నీ కోరనో హాస్పిటల్ పంపిస్తే బ్రతికొస్తుందనేటువంటి నమ్మకం ఉందా అని అడుగుతున్నా. అడుగుతున్నా. మేము పెట్టించినటువంటి ఏసీలన్నీ గుండా పోసి మేము పెట్టిన డాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు. ఈనాడు ఒక బోధనాస్పత్రిగా మార్చి దాని యొక్క సేవలన్నింటినీ కూడా నీరు దాచి ఈనాడు దిక్కులేనటువంటి హాస్పిటల్ గా ఏలూరు హాస్పిటల్ తయారు చేసినటువంటి పాలకులు ఇది కాదా అని అడుగుతున్నా. ఎందుకు మిమ్మల్ని మీకు అధికారం ఇచ్చింది, మిమ్మల్ని ఖాయమంది, మిమ్మల్ని చూడమంది ఇదా అని అడుగుతున్నా. ఏంటంటే ఒక రోడ్డు వేసారా, కైకలూరు రోడ్డు మొదలెట్టావు, ఏదో పోలవరం ప్రాజెక్ట్ లాగా కడుతున్నావు, పెద్దపూడి రోడ్డు మొదలెట్టావు. నేను వచ్చి 6 నెలల్లో దాంట్లో ఓపెనింగ్ చేయాలి తప్ప మీ వల్ల అవుతా అని అడుగుతున్నా. మీకు పనిచేయడం తెలుసా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా, జగన్నాథపురం పెదవేగ మండలంలో జగన్నాథపురం నుండి అరే ఇంకో సభలో మాట్లాడుతున్నా. మీ అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. వాళ్ళందరికీ కూడా అక్కడ 5 స్టార్స్ భోజనాలు ఏర్పాటు చేశారు.